సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకొచ్చే ప్రతిపాదన లేదన్నారు మంత్రి కందుల దుర్గేష్. మండలిలో మాట్లాడిన ఆయన గతంలో రామానాయుడు స్టూడియో కోసం 34.44 ఎకరాలు భూమి కేటాయించారని చెప్పారు. అయితే దాంట్లో కొంత భాగం 15 ఎకరాలే లేఅవుట్ వేసి వేరే అవసరాల కోసం వాడాలని గత ప్రభుత్వంలో చూశారన్నారు. ఇచ్చిన స్థలాన్ని సద్వినియోగం జరిగేలా ఒత్తిడి చేస్తామని సభలో ప్రకటించారు. గతంలో అక్కడ 34 ఎకరాలు 44 సెంట్లు అక్కడ కేటాయించిన మాట వాస్తవం అధ్యక్ష. అక్కడ కొంత ప్రయత్నం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలోనే అందులో 15 ఎకరాలని లేఅవుట్లు చేసి వేరే అవసరాలకు ఉపయోగించడానికి ప్రయత్నం జరిగింది అధ్యక్ష. దానికి మా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి శాసనసభ్యులే దాని సుప్రీంకోర్టులో దానికి ఎస్ఎల్పి వేయడం జరిగింది. అది ఇవాళ కోర్టులో పెండింగ్ ఉంది కనుక దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఒక భూమిని కేటాయించామో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండే విధంగానే వారి మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. ఆ రకంగానే ఇచ్చినటువంటి 34 ఎకరాలని పూర్తి స్థాయిలో అది కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడటం లేదు, కానీ 100% సినిమా పరిశ్రమ అభివృద్ధి ఉపయోగించే విధంగా మేము ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా